నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. నెల్లూరు కాకుటూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ వద్ద అన్ఎయిడెడ్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బీసీఏ, బీబీఏ కోర్సుల నిర్వహణ విషయంలో ఏఐసిటిఈ తీసుకొచ్చిన నూతన నిబంధనలను వ్యతిరేకిస్తూ అసోసియేషన్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుందరవల్లికి వారు మెమరాండం అందించారు. ఏఐసిటిఈ తీసుకొచ్చిన నూతన నిబంధనలు రద్దు చేసేలా ప్రతిపాదనలు పంపాలని వారు కోరారు. అనంతరం అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీబీఏ, బీసీఏ కోర్సుల నిర్వహణ విషయంలో ఏఐసిటిఈ తీసుకొచ్చిన నూతన నిబంధనలతో ప్రైవేటు డిగ్రీ కళాశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని అన్నారు. బీబీఏ, బీసీఏ అడ్మిషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలకు వ్యతిరేకంగా ఏఐసిటిఈ నూతన నిబంధనలు తీసుకురావడం సరికాదన్నారు. ఏఐసిటిఈ ఇచ్చిన నూతన నిబంధనల ప్రకారం ప్రైవేటు కళాశాలలకు 30 సంవత్సరాల లీజు అగ్రిమెంట్, 20,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఉండాలనడం సరికాదన్నారు. ఏఐసిటిఈ నూతన నిబంధనలతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు డిగ్రీ కళాశాలల మనుగడ సాగించలేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు రాజ్ కుమార్ చౌదరి, సెక్రటరీ మనోహర్ రెడ్డి, సభ్యులు వెంకటరెడ్డి, శివ సాకేత్ మరియు వివిధ కళాశాలల కరెస్పాండెంట్స్, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ పిలుపు మేరకు విక్రమసింహపురి యూనివర్సిటీలో కూడా డిగ్రీ కాలేజీల అసోసియేషన్ మేనేజ్మెంట్స్ అందరూ కూడా గౌరవనీయులు వైస్ ఛాన్సలర్ గారికి బీబీఏ, బీసీఏకి సంబంధించిన ఏఐసిటి నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ మెమరాండం ఇవ్వడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి బీబీఏ, బీబీఎం కోర్సులు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 26 సంవత్సరాల నుంచి బీసీఏ కోర్సు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాలేజీలకు పర్మిషన్ ఇవ్వడము, యూనివర్సిటీలు అఫిలియేషన్ ఇవ్వడము జరుగుతూ వస్తుంది. ఈవెన్ మారుమూల ప్రాంతాల్లో కూడా విద్యను ప్రోత్సహించాలి, ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము రూరల్లో ఉన్నటువంటి కాలేజీలకి కార్పస్ ఫండ్ లేకుండా పూర్తిగా మాఫీ చేసేసి అటువంటి చోట్ల కూడా బీబీఏ, బీసీఏ అదేవిధంగా కంప్యూటర్కి సంబంధించిన ఓరియంటేషన్ టెక్నికల్ కోర్సులన్నింటినీ కూడా గవర్నమెంటు ఉదారంగా పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళ రూల్స్ ప్రకారము కాలేజీ స్టార్ట్ చేయాలంటే 8,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఉండాలి, 5 years లీజ్ అగ్రిమెంట్ ఉండాలి ప్రైవేట్ బిల్డింగ్స్ అయితే. కానీ ఏఐసిటి విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారము ప్రైవేట్ బిల్డింగ్స్ అయితే 30 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ ఉండాలి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఏమైతే ఉన్నాయో బీబీఏ, బీసీఏకి దానికి పూర్తి వ్యతిరేకంగా క్లాస్ రూమ్స్ మెజర్మెంట్స్ అయితే ఏమి, ల్యాబ్స్ అయితే ఏమి, సెమినార్ హాల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ 8,000 అని చెప్పి మెన్షన్ చేస్తుంటే ఏఐసిటి వాళ్ళు 20,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్స్ కావాలన్నారు. కానీ 25 సంవత్సరాల నాడే బీసీఏ, బీబీఏ కోర్సులను స్టార్ట్ చేసినటువంటి కాలేజీలు ఈరోజు 20,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్స్ని ఇప్పటికిప్పుడు నిర్మించాలంటే సాధ్యపడే విషయం కాదు. ఈ ఉద్దేశంతో మేము యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి ఒక విన్నపాన్ని చెప్పడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్ర కమిటీ ప్రతి యూనివర్సిటీలోని వైస్ ఛాన్సలర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్నంటిటి కూడా స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ని హేమచంద్రారెడ్డిని గారిని కలవడము, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు గారిని కలవడం కూడా జరిగింది. భవిష్యత్తులో మళ్ళా స్టేట్ గవర్నమెంట్ను కూడా ఈ విషయం మీద స్పందించమని చెప్పి అడగడం జరుగుతూ ఉంది. స్టేట్ గవర్నమెంట్ కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అయితే ఏమి, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఏమి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనరు, హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ వీళ్ళందరూ కూడా ఈ ప్రాబ్లంని ఆలోచించి యూజీసీ చైర్మన్ అదేవిధంగా ఏఐసిటి చైర్మన్కి తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేయమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. రూరల్లో ఈరోజు డిగ్రీ కాలేజీల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. కానీ గవర్నమెంటు ఫీజు రియంబర్స్మెంటు ఇస్తున్న దానివల్ల పిల్లలు చదువుకునే దానికి ఆసక్తి కనిపిస్తున్నారు. కానీ ఏ ఏరియాలో ఆ ఏరియా కాలేజ్ ఉన్న దానివల్ల స్టూడెంట్స్ ఈజీగా చదువుకునే దానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఏఐసిటి రూల్స్ ప్రకారం అయితే ఇంచుమించు ఆల్ బీసీఏ, బీబీఏ డిగ్రీ కాలేజెస్ అన్నీ కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు స్టూడెంట్ కమ్యూనిటీ దెబ్బతినడమే కాకుండా టీచింగ్ కమ్యూనిటీ కూడా దెబ్బతింటుంది. ఇన్ని లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా గమనించి గవర్నమెంట్ వాళ్ళు ఏఐసిటి నోటిఫికేషన్ని ఉపసంహరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యూనివర్సిటీ కమిటీ పిలిపించిన దానికి వివిధ కళాశాలల కరస్పాండెంట్సు, అదేవిధంగా మేనేజ్మెంట్ మెంబర్సు,
అందరూ కూడా వచ్చారు. వాళ్ళకి ప్రైవేట్ బిల్డింగ్లు మన సొసైటీ మీద బిల్డింగ్లు లేని ఉంటే దానికి 5 లక్షలు FDR పర్ ఇయర్ 1.25 lakhs ఇన్స్పెక్షన్ ఫీజు అంటున్నారు, ప్రాసెసింగ్ ఫీజు అంటున్నారు. ఇవన్నీ కట్టాలంటే డిగ్రీ కాలేజ్ ఇప్పుడున్న 9,000-10,000తో కాలేజీలన్నీ మూసేసి తాళాలు తెచ్చి యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి మేడం. పరిస్థితి అటు ఉంది. కరోనా తర్వాత ఎట్లా కోరుకుంటున్నామని అనుకుంటున్నప్పుడు ఇంటర్న్షిప్లని, సెమిస్టర్ సిస్టమ్ అని గందరగోళం అయిపోయిన తరుణంలో ఈ BBA BCAలో విద్యార్థులు చేరుతున్నారని చెప్పి ఉపశమనం పొందుతా ఉంటే ఈ BBA BCA కూడా ఇంజనీరింగ్ కాలేజీకి చేర్చేస్తే ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి రూరల్ నూక్ ఆఫ్ ది కార్నర్ రూరల్ విలేజ్ కూడా వ్యాన్లు వస్తుంటే ఇంకా మా డిగ్రీ కాలేజీలో ఎవరు చేస్తారు? మేము డిగ్రీ కాలేజీలు పెట్టుకొని మనకు యూనివర్సిటీ కింద మన యూనివర్సిటీ అని చెప్పుకునే దానికి ఏముంటుంది? సో యూనివర్సిటీ మనుగడ సాధించాలంటే ఫస్ట్ మేము అలైవ్ అయి ఉండాలి, కాలేజీలు లైవ్ లో ఉండాలి. కాలేజీలు బాగుంటేనే యూనివర్సిటీ బాగుంటుంది. ఇంజనీరింగ్ కాలేజీలు బాగుంటే బాగుండదు. ఎందుకనంటే వాళ్ళు బియాండ్ దట్ AICT లెవెల్లోకి వెళ్ళిపోతారు. మేము మాత్రమే విక్రమసింహపురి యూనివర్సిటీలో మనము అనే ఫీలింగ్ తో, మన యూనివర్సిటీ అనే ఫీలింగ్ తో మేము మాత్రమే కాలేజీలు నడుపుతున్నాం. మన కాలేజీ ఇప్పుడు BBA BCA BHM ఇటువంటి కోర్సులన్నీ కూడా తీసేసి ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చేస్తే నెక్స్ట్ ఏంటంటే BSc కంప్యూటర్స్ లేదా BScలో ఇంకా మిగతా కోర్సులు కూడా ఇంజనీరింగ్ కాలేజీలు చేర్చేస్తే, బీకాం కంప్యూటర్స్ అన్ని వాళ్ళకి చేర్చేస్తే మేము బిల్డింగ్లు పెట్టుకొని ఆ బిల్డింగ్లన్నీ లాక్ చేసుకోవడం, తద్వారా యూనివర్సిటీ కూడా ఇప్పుడు కట్టుండే రూమ్లన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. మనం అందరం కలిసి పోరాడాలి. మా వాయిస్ మీ ద్వారా పైకి చేరి మనకు ఇది మా ఏపీ స్టేట్ లో మేము అపోజ్ చేస్తున్నాం అనే వాయిస్ మాకు కావాలని మేము మీ ద్వారా ప్రగాఢంగా కోరుకుంటున్నాం. మేడం సౌత్ ఇండియా మొత్తం డిగ్రీ కాలేజ్ ఒకటి అయిపోయింది కదా, ఇప్పుడు కర్ణాటకలో అపోజ్ చేశారు, గవర్నమెంట్ అపోజ్ చేసింది. అట్లే కర్ణాటక నుంచి తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అపోజ్ చేసింది. అసలు బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ కూడా అపోజ్ చేసినాయి మేడం. మన గవర్నమెంట్ కూడా అపోజ్ చేస్తే బాగుంటుంది అనేది మా కోరిక. ఐక్యత, ప్రైవేట్ డిగ్రీ కళాశాల ఐక్యత, ప్రైవేట్ డిగ్రీ కళాశాల ఐక్యత. AICT వారిచ్చిన నోటిఫికేషన్, AICT వారిచ్చిన నోటిఫికేషన్, ప్రైవేట్ డిగ్రీ కళాశాల నోటిఫికేషన్ వెంటనే, AICT నోటిఫికేషన్ వెంటనే, AICT నోటిఫికేషన్ వెంటనే, AICT నోటిఫికేషన్ వెంటనే, ప్రైవేట్ కళాశాలలో ఐక్యత. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.